హాయ్! వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇప్పటికే అందరికి అర్థమైపోయి ఉంటుంది థంబ్‌నెయిల్ చూడంగానే. సో, ఇంకా మేమొచ్చేసి ఎక్కడికొచ్చామంటే, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఓణీ ఫంక్షన్ చేస్తున్నారనమాట. సో, ఇంకా అక్కడికైతే వచ్చాము. అండ్ ఈ ఫంక్షన్‌కొచ్చేసి ఒక సెలబ్రిటీ రాబోతున్నారు. సో, ఈ వ్లాగ్ అయితే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. సో, లాస్ట్ దాకా అయితే చూడండి. ఎక్కడా మిస్ చేయొద్దండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇంకా సహస్ర ఓణీ ఫంక్షన్ వచ్చేసి పార్టీ హాల్‌లో చేశారు. అండ్ డెకరేషన్ వచ్చేసి జోసెఫ్ ఈవెంట్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకిచ్చారంట. అసలు చాలా బాగా డెకరేషన్ చేశారు. నాకైతే ఒక పెళ్ళికి ఎలా అయితే డెకరేషన్ చేస్తారో సో, అలా ఉన్నింది. అంత బాగా డెకరేషన్ చేశారు. ఇంకా మేము అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం అయిపోయిందనమాట. లేట్‌గా వెళ్ళాము. ఇంకా అప్పటికే సహస్రాకి నలుగులు పెట్టడం స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము గూడా తనకి నలుగైతే పెట్టేసి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చాము. ఇంకా చీరలో అయితే అసలు సహస్ర ఎంత ముద్దుగా, క్యూట్‌గా ఉన్నిందో అసలు. ఒక బుట్ట బొమ్మలాగా అయితే ఉన్నింది. చాలా ప్రెట్టీగా ఉన్నింది ఆ రోజైతే. ఇంకా తనకి లెఫ్ట్ సైడ్ ఉన్నారు గదా! ఇంకా వాళ్ళ పేరెంట్స్, ఇంకా అలాగే వాళ్ళ అన్నయ్య. ఇంకా ఈ ఫంక్షన్‌లో వచ్చేసి లేడీస్ అంతా శారీస్‌లో నగలు వేసుకొని ఫుల్ కళకళలాడుతూ ఉన్నింది. ఇంకిక్కడ ఆర్యన్ వచ్చేసి నిద్రొచ్చేస్తుందనమాట. ఇంకా వాళ్ళ నాన్న మీదయితే ఎక్కేసినాడు. ఇంకిక్కడ ఫస్ట్ అయితే మనకి స్టార్టర్స్ స్టార్ట్ జేశారు. వెజ్ కట్లెట్, గోబీ మంచూరియా, ఇంకా అలాగే నాన్ వెజ్‌లో తందూరి చికెన్, ఇంకా అలాగే మటన్ బుల్లెట్ పెట్టారు. ఇవొచ్చేసి స్టార్టర్స్ అనమాట. ఫస్ట్ చిన్న పిల్లలు వాళ్ళు ఆకలికి ఉండలేరు గదా! ఇలాంటి ఫింగర్ ఫుడ్స్ ఇస్తే వాళ్ళు తినేసి కొంచెం ప్రశాంతంగా ఉంటారు. అండ్ అలాగే దీని తర్వాత వచ్చేసి మెయిన్స్ పెట్టారు. తందూరి చికెన్, మటన్ బుల్లెట్స్, వెజ్ మంచూరియా, వెజ్ కట్లెట్, జ్యూస్. ఇది జీవిత కోసం. ఇంకా మేమొచ్చేసి స్టార్టర్స్ అయితే పెట్టుకున్నాము. ఇంకా గీత అయితే స్టార్టర్స్‌తోనే ఫుల్లు కడుపు నిండిపోయింది. ఇంక అన్నీ తనకి ఫేవరెట్ ఐటెమ్స్ అన్నమాట. గోబీ మంచూరియా గాని, వెజ్ కట్లెట్ ఇలాంటివి చాలా బాగా ఇష్టము. ఇంకా అవి తినేసి కామ్ అయిపోయింది. ఇంకా మెయిన్స్ అయితే తినలేదు. ఇంక ఇక్కడ మెయిన్స్ కూడా స్టార్ట్ చేసేసారు. షాహీ పన్నీరు, ఇంకా అలాగే గుత్తి వంకాయ, ఇంకా నాన్ వెజ్‌లో వచ్చేసి చికెన్ కర్రీ, ఇంకా అలాగే మటను, ఇంకా వెజ్ బిర్యానీ, ఇంకా అలాగే నాన్ వెజ్ బిర్యానీ, ఇంకా రోటీస్, నాన్స్ అంటే వెజ్ వాళ్ళకి, నాన్ వెజ్ వాళ్ళకి సరిపడా ఈ మాదిరిగా అరేంజ్ చేశారు ఫుడ్. అండ్ ఫుడ్ మాత్రం అసలు చాలా యమ్మీగా, టేస్టీగా ఉన్నింది. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. నేను పెడతా కదా. ఐఎమ్ హియర్. ఐఎమ్ హియర్ టు సర్వ్ యూ. ఐ యామ్ యువర్ సర్వెంట్. ఇది వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రైతా, రోటీ. అదేంటది? అది రోటీ. ఇది నాన్ అది. Everyone's attention. I just want you to turn your head back and I want you to welcome the famous actor Shiva Reddy. ఇంకా ఇక్కడైతే మనందరికీ తెలిసిన ఫేవరెట్ యాక్టర్ శివారెడ్డి గారైతే వచ్చేసారు. అసలింకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని, శివారెడ్డి గారు గాని అసలు ఎంత డౌన్ టు ఎర్త్ ఎంత బాగున్నారో అసలు అందరిలో కలిసిపోయారు. ఇంకా ఇక్కడ మీరు అనుకోవచ్చు అశోక్ గారికి, శివారెడ్డి గారికి ఎలా పరిచయమో అనేసని చెప్పి. శివారెడ్డి గారికి అశోక్ వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా ఇక్కడొచ్చేసి సిడ్నీ తెలుగు అసోసియేషన్ వాళ్ళది 30th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా దానికి శివారెడ్డి గారు, ఇంకా చంద్రబోస్ గారు అటెండ్ అవుతూ ఉన్నారు. ఇంకా అదే టైంలో అనుకోకుండా సహస్ర ఓణీ ఫంక్షన్ గూడా కలిసి రావడం అలా జరిగిందనమాట. ఇంకా అలాగా శివారెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇలా సహస్ర ఓణీ ఫంక్షన్‌కయితే అటెండ్ అయ్యారు. సో క్యూట్. ఇదే బాగుంది. ఇదే బాగుంది. సహస్ర ఓణీ కార్యక్రమానికి అంటే చీర కట్టించే కార్యక్రమం ఓణీ కార్యక్రమం సహస్ర అని పేరు సో చాలా ఆనందంగా ఉంది. నా తమ్ముడు అశోక్, మా చెల్లెలు, యాక్చువల్ తమ్ముడు అంటున్నాను కానీ మళ్ళీ మా చెల్లెలే గుర్తొస్తా ఉంది. సో ఇక్కడేమో అశోక్ వైఫ్ని చెల్లెమ్మ అంటాను, అన్నయ్య అంటది. అక్కడేమో అశోక్ అన్న శివన్న అంటా ఉంటాడు అశోక్. సో ఏం చేయాలో అర్థం కాదు. పోనీ అశోక్ని నేను అన్న అందాం అంటేనేమో నాకంటే చాలా చిన్నోడు, ఎందుకంటే వాళ్ళ నాన్న నేను అన్న అంటూ ఉంటా. పోనీ వాళ్ళ నాన్నని నేను అన్న అంట కదా, ఈయన నన్ను బాబాయ్ అందామంటే వాళ్ళ నాన్న నన్నన్న అంటూ ఉంటాడు, శివన్న అంటాడు. సో ఏం చేయాలో అర్థం కాకుండా రిలేషన్ అంతా
గాంధీ తాత కదా అందరికీ తాత అయినట్టు. సో కొన్నిసార్లు అట్లా గమ్మత్తుగా ఉంటుంది. మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ, సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోయినా రాగానే మీరు అందరు ప్రేమగా నన్ను ఆహ్వానించారు, ప్రేమగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అదే నాకు బలం, అదే నాకు శక్తి, అదే నాకు ఆశీస్సులు, అదే నాకు ప్రేమ. సో ఏదేమైనా కూడా దేన్ని నమ్ముకోలేదు. నేను నమ్ముకుంది ఒకటే, నా కళని, నా ఆర్ట్ని, నా మిమిక్రీని, నా యాక్టింగ్ని నమ్ముకున్నాను. కొంతమంది ప్రముఖులు వచ్చి ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారు? ఒకసారి ఇక్కడ రా నాన్న. దీన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి మీరు? రౌడీ, ఎస్, రవి కరెక్ట్గా చెప్పాడు. రౌడీ లాగానే ఉంటుంది. సల్మాన్ ఖాన్ నడుకుంటుంది. ఒకసారి నాడు చేతులు ఇది వదిలిపెట్టు, మామూలుగా నాడు. ఏయ్ నువ్వు ఇంట్లో ఎట్లా నడుస్తావు అంటున్నాడు, స్కూల్లో ఎట్లా నడుస్తావు అంటున్నాడు. అది సల్మాన్ ఖాన్ నడిచినట్టు ఉంటుంది. ఫస్ట్ సెలబ్రిటీ సార్ వాళ్ళ డాడీ అశోక్. ఒకసారి చూపియండి అశోక్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ బాగా సిగ్గుపడతాడు, ఏం మాట్లాడాలో చెప్పండి. సినిమా యాక్టర్లు చెప్పుకుందామా, రాజకీయ నాయకులు చెప్పుకుందామా? ఇక్కడ సినిమా యాక్టర్లు అంటున్నారు, ఇటేమో రాజకీయ నాయకులు. ఇక్కడ సినిమా, ఇక్కడ రాజకీయ నాయకులు. రైట్, ఓకే, సినిమా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. రైట్, ఒకవేళ ఎన్టీ రామారావు గారు వచ్చి ఆశీర్వదిస్తే ఎలా? పైనుంచి ఆశీర్వదించారు అనుకోండి ఎలా? నా తెలుగింటి అన్నదమ్ముడు, నా తెలుగింటి ఆడపడుచుల ఆదర అభిమానాల వల్ల ఈ రోజు ఇంతటి వాడనయ్యారని చెప్పేసి సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలేడినా పూర్ణరా నీ తల్లి భూమి భారతినన్నట్టుగా ఈ రోజు నా బంగారు తల్లి ఓణీల కార్యక్రమం, చీరల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇది ఎన్టీ రామారావు గారు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే, ఈరోజు నిజంగా మీ అందరూ చూసుడే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా నేను మాట్లాడుతుంటే అక్కడ రవికి ఒళ్ళంతా పులకరిస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా కుటుంబాన్ని అందరినీ చాలా అభిమానిస్తాడు ఆయన. నిజంగా ఆయనకి మీ అన్న, నేనన్నా, నాగబాబు అన్న, నా పవన్ కళ్యాణ్, మా తమ్ముడన్నా ఎంత ఇష్టం అంటే చెవు కాలు ఏది పడితే అది కోసుకుంటూ ఉంటాడు. అందుకే వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంట్లో కత్తులు కూడా తేవడం మానేసింది. కూరగాయలు కూడా చేత్తోనే నిలుచుకొని కూరగాయలు వండుకుంటున్నారు తప్ప కత్తితో కోసుకోవట్లేదు వాళ్ళ ఇంట్లో కూరగాయలు. ఎందుకంటే కత్తి ఉంటే ఆయన ఏం కోసుకుంటాడో అర్థం కాకుండా ఉంది. ఏదేమైనా చాలా సంతోషం. అసలు అశోక్ పిలిస్తే నేను రాననుకున్నారా, లేననుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాచుకున్నాడు, ఇండియాలో ఉంటున్నాడు, ఇక రాడు అనుకున్నారా? ఎక్కడికైనా వస్తా, అభిమానులు ఉంటే ఏదైనా చేస్తా, నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదు కూడదు అంటే కోస్తా. ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్ కూడా సరదాగా చెప్పుకోవచ్చు. అదే నందమూరి బాలయ్య బాబు గారు, బాలకృష్ణ గారు వస్తే చాలా సంతోషం, ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి బాబాయ్, ఎవరికి బాబాయినా బాబాయ్, నా కూతురైనా కూతురే, అశోక్ కూతురైనా కూతురే, అంతే కదా. ఎంత నాచంతే తదలు కూర్చుంది అన్నట్టు, యథా నాస్తి తదా దుర్భుషం అన్నట్టుగా, శుక్లం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతి. ఏదైనా ఏదో వారు చెప్పినట్టుగా ఆ రోజున నా కూతురు కార్యక్రమాలు కూడా ఇలాగే చాలా అద్భుతంగా చేశాం. ఏదేమైనా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈనాటి కార్యక్రమానికి చేసిన మీరందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా నందమూరి అభిమానులకి, ముఖ్యంగా శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ మరి ఈ దేశంలో ఆనాడు నాన్నగారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎంతో కృషి చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఏదేమైనా మరి మీలో మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరైతే బాలకృష్ణ గారి అభిమాని ఇంకొకరు.
మరి మీరు ఇద్దరు కలిసి సాయంత్రం అయితే చాలు ఇద్దరు క్లాస్మేట్లు కాదు క్లాస్మేట్లు ఏమైనా. సో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి తల్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురాలకి ఐశ్వర్యాలు దేశం ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ విచ్చేసినటువంటి మీరందరూ కూడా ప్రత్యేకంగా అశోక్ గారి తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విధంగా బాలకృష్ణ గారు సరదాగా మాట్లాడే విధానం తీసుకొని చెప్పొచ్చు. సీరియస్ గా తీసుకోవద్దు, సరదాగా ప్రేమతో మాట్లాడడం కోసమే అంత తప్ప. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా ఒక మిత్రుడి కూతురికి ఒక ఫంక్షన్ జరుగుతుందంటే ఇంత కలిసి కట్టుగా వచ్చి అందరూ కూడా ఎంతో ప్రేమతో ఆశీర్వదించి ఆ పాపని ఆశీర్వదించి ఆమె ఐశ్వర్యాలు ఎంతో పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్నేహితుడి ఆనందం కోసం మీరు వచ్చినందుకు మీ అందరికి కూడా గట్టిగా అంటే మామూలుగా చాలా మంది ఉన్నారు పొలిటీషియన్ అంటే. సపోజ్ చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా చూస్తే ఈ రోజు మీ అందరిని కూడా చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఆ అమ్మాయిని ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి మీ అందరిని చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఆ మాదిరిగా ముందు పోవాలి. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాను. బంగారు తల్లిని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. కేసీఆర్ గారు వస్తే ఆయన చెప్పే విధానం. కేసీఆర్ గారు ఉండవా పిల్లడా గొలి చేయని చెప్పి విజయశాంతి లెక్క తగ్గింది మాకు ఎక్క అంటే నేను సోనియా గాంధీ అనుకున్నావా నువ్వేమన్నా. ఇక చాలా మంచి ఉన్నది. అశోక్ గారి కూతురు చీరగట్టించి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఏదైనా పిలిస్తే రానుకుంటున్నారా? వస్తాం. ఎందుకు ఇంత అన్నం పెడతారంటే ఎవరైనా వస్తారు. అన్నం పెట్టుడు కాదు, ప్రేమ కూడా పెట్టాలి. అది పుష్కలకు ఉంది మీ అయ్య దగ్గర, అవునా కాదా? అట్లుంటది. భయంగా కూడా బజార్లో గుడి పెట్టిందానికి అట్లున్నది శాస్త్రం. ఇది ఏం చెప్పినా కూడా అవును అవును. దానికి తెలుగు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతలేదు. నాకు అర్థమవుతుందా లేదు, దానికి అర్థమవుతలేదు, దాని అర్థమవుతలేదు. యాంకర్ మాట్లాడిందంటే ఒక్కడికి ముక్క కూడా అర్థం కాలేదు నాకు. ఎట్లా మాట్లాడింది అట్లుంటది శాస్త్రం. పొట్టుని పొడుగుడు కొడితే పొడుగుని పుషం కొట్టింది అట్లున్నది. కేసీఆర్ గారు వాయిస్ కూడా సరదాగా చెప్పుకోవచ్చు. కేఏ పాల్ గారు వచ్చి మాట్లాడితే ఆయన మాట్లాడతారు. నాకు తెలిసే ఈరోజు అశ్వం గారి కూతురే ఆయన చీర కట్టించే కార్యక్రమం చేస్తున్నారని చేయమని చెప్పింది నేను. అమెరికా ప్రెసిడెంట్ గారికి చెప్పింది నేను. ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ గారికి చెప్పింది నేను. కేసీఆర్ గారికి జగన్ గారికి ఇప్పుడు రమ్మని చెప్పింది నేను. అది సరే సారీ కూడా సెలెక్ట్ చేసింది నేను. ఏమంటాను? మళ్ళీ నేను మీ ఆస్ట్రేలియా వస్తాను, మనందరం కలిసి ఆడదాం. ఈ విధంగా సరదాగా కేఏ పాల్ గారు వాయిస్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పాప తాత మంచి సింగరు, నా మిత్రుడు. అయితే నన్ను ముందుగా ఒక మంచి పాటతో దీన్ని ఆశీర్వదించు అని చెప్పేసి అన్నాడు. అంటే నేను అన్నాను, పాటతో ఆశీర్వదించాలంటే అంత పెద్ద సింగర్ని నేనేం కాదు, ఉన్నంతలో ఏదో సరదాగా పాడదామని అనుకున్నాను. సరే, అది మీ అందరి కోసం, మీకు నచ్చినా నచ్చకపోయినా భరించండి. సో మై ఫ్రెండ్ వాడు నిద్రపోతాడు. అంత బాగున్నావా? లేదా మ్యూజిక్ మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు.
థ్యాంక్ యూ సో మచ్. కమ్ కమ్ హియర్. కమ్ హియర్. వాట్ అంటే కదరా కమ్ అంటే వాట్ అంటే let's confident. I said come. Come means come. You said what? What means what? That is the answer. What? What's your name? What's your name? Nivan. What? What's your name? Nivan. What? See, doesn't meaning no? No. I said come here. You said what? Oh my god. What is that? Oh. You can stop. Is that a tiger? Yeah. Creepy. ఇది మాట్లాడుతుంది తెలుసా నీకు? No, not this is. Come on. Do. Said hi. What? డాగా. కుందేలు కూడా ఇట్లే ఉంటుంది మా ఊళ్ళో. ర్యాబిట్ కూడా ఇట్లే ఉంటుంది. ఓకే బాయ్ బాయ్. సెట్ బాయ్ బాయ్. సే బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడు మా రాజలింగ్ అన్న ఒక మంచి పాట అవ్వాల్సిందే కోరుకుంటున్నాను మరి మనమరాల కోసం. गोरी तेरा नाम बड़ा प्यारा, मैं तो गया मारा आगे यहाँ रे। उस पर रूप तेरा सारा, चंद्रमा जो आधा जवारे। गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा आगे यहाँ रे, आगे यहाँ रे। అది మా రాజశేఖర్ అన్న, మా రాజలింగ అన్న. అన్న అక్కడ ఆల్రెడీ సగం గిన్నెలు ఒడిచినాయి. తినుమను అంటే ఇప్పుడు మనం పోయడానికి ఉండాలన్నా వద్దా? అన్న మీ అమ్మ మీరెవరు తినలేదని చెప్పేసి బాధపడుతున్నారు. తినుమను అంటున్నారు. మీకు మా ఎంటర్టైన్మెంట్ కావాలా, తినుడు కావాలా? ఎంటర్టైన్మెంట్ కాదా? చూసావా, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు 100 సార్లు తిన్న దానితో సమానం. ఎంటర్టైన్మెంట్ తో కడుపు నిండిపోతుంది తెలుసా? मेरे सपनों की रानी कब आएगी तू, आएगी तू मस्तानी कब आएगी तू, दिखी जाए जिंदगानी कब आएगी तू, चलिया तू चलिया। मेरे सपनों की रानी कब आएगी तू, आएगी तू मस्तानी कब आएगी तू, दिखी जाए जिंदगानी कब आएगी तू, चलिया चलिया। मेरे सपनों की रानी कब आएगी तू, आएगी तू मस्तानी कब आएगी
Manasvita going to sing a song. She is my younger daughter. You have to be quiet. చూడటం వచ్చినాక యూట్యూబ్కి ముందర ఏదైనా కామెడీ కానీ కొంచెం రిలాక్స్ అవుదామంటే మనం ఎక్కువగా చూసింది వాచ్ చేసింది శివారెడ్డి గారి మిమిక్రీని. అవునా కదా? అంటే ఆయన చేసిన మిమిక్రీలో చేసిన రీసెర్చ్ కానీ తెలుగులో ఒక మిమిక్రీలో ఇంత పై స్థానంలో ఇప్పుడు కాదు. నేను 10 ఏళ్ల క్రితమే ఆయన గ్రోత్ చూస్తే ఎక్కడో స్టార్డమ్. ఆయన తిరగని దేశం లేదు, పొందని అవార్డులు లేవు. మొన్న ఆయన వీడియో చూస్తా అంటే ఆయన ఇంట్లో అవార్డుల కోసమే ఒక ఇల్లు కట్టుకోవాలేమో అనిపిస్తుంది. అంత గ్రేట్ పర్సన్ ఈజ్ నౌ విత్ అస్. ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ శివారెడ్డి గారికి అశోక్ గారి ఫాదర్ మీద, అశోక్ గారి ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం, ప్రేమ అలా లాక్కొచ్చేసింది. యాక్చువల్గా సిడ్నీ అసోసియేషన్ వాళ్ళు తనకి ఒక పెద్ద హోటల్ బంగ్లా ఇచ్చినట్టు, లేదు నేను 2-3 రోజులు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటాను అంటే అశోక్ గారు కంగారు పడిపోయారు. ఎలాగ మనం రిసీవ్ చేసుకోవాలా లేదా అనేది. లేదన్నయ్య నేను వస్తాను, మీతో ఉంటానని చెప్పేసి ఫ్యామిలీ, అమ్మాయి కానీ పిల్లలు కానీ, సో దే ఆర్ రియలీ సార్ లక్కీ సార్, లక్కీ, వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ. సో ఈరోజు నిన్న నుంచి ఇక్కడ కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో ఉండటం చాలా అదృష్టంగా ఉంది. So happy to have you here, sir. థ్యాంక్ యూ అండి. Thank you so Thank you. much. కొంతమందికి చాలా టాలెంట్ ఉంటుంది కానీ సరైన అవకాశం దొరకవు. కొంతమందికి చాలా టాలెంట్ ఉంటుంది, సరైన దారి దొరకదు. సో కొంతమందికి టాలెంట్ లేకపోయినా టక్కున అద్భుతమైనటువంటి రహదారులు, హైవేలు దొరుకుతూ ఉంటాయి. బట్ ఇతనిలో చాలా టాలెంట్ ఉంది కానీ సరైన వేదికలు, సరైన రూట్ దొరకలేదు. బట్ ఏదేమైనా ఆయన పాడుకొని ఆయన ఎంజాయ్ చేసుకోవడానికి, ఆయన లైఫ్లో ఆయన హ్యాపీగా ఉండడం కోసం ఆ టాలెంట్ని ఉపయోగించుకుంటూ ముందుకు జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. సో ఒకసారి గట్టిగా నాకు ఎంతైతే కొట్టారో అంతకంటే రెట్టింపు చప్పట్లతో ఆయన చప్పట్లు పెట్టవలసిందిగా పోతున్నాను. రంగన్న రమణ శ్రీనివాసరావు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, టేక్ కేర్. రవి రావట్లేదండి. ఇప్పుడు వచ్చావేమి? అయిపోయి అది రీల్. Hello, Anna.
సో ఇదే అండి ఇవాళ వ్లాగ్ అయితే. హోప్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా మాకైతే అసలు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండింది. ఇంకా నేను ఈ వ్లాగ్‌లో అంతా నేను పెట్టలేదు. ఎందుకంటే లెంగ్తీ అయిపోతుందనేసి అని చెప్పి. నేను అక్కడక్కడ పెట్టాను. ఇంకా ఇక్కడొచ్చేసి కమ్యూనిటీ హాల్ మనకి ఎలా అయితే ఇచ్చారో ఇంకా మనం అలా ఇవ్వాలనమాట. సో నీట్‌గా చైర్స్ అన్నీ ప్యాక్ చేసేసి, టేబుల్స్ అన్నీ తీసేసి, ఇంకా డెకరేషన్ వాళ్ళు గూడా వచ్చి డెకరేషన్ అన్‌ప్యాక్ చేశారు. ఇంకా ఫ్లోర్ గూడా నీట్‌గా మాప్ చేసేయాలి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారనమాట. టేబుల్స్, చైర్స్ అన్నీ తీయడానికి. ఇంకా ఇక్కడ కొన్ని వంటలైతే మిగిలిపోతే ఇంకా అందరూ ఎవరికి కావాల్సినవి అవి వాళ్ళు ఇంటికి ప్యాక్ చేసుకొని ఎళ్తూ ఉన్నారు. ఇంకా ఆర్యన్ అయితే ఫుల్లు క్రాంకీ అయిపోయినాడు. ఇంక టైం గూడా 11:30 అయిపోతుంది గదా! నిద్రొచ్చేస్తుంది. సో, ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మన ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.